ఉంటుంది చెప్తుంటాం అన్నమాట. అలాగే ల్యాండ్ మార్క్ అయిపోయింది అమ్మవారు. అందరూ చాలా మంది హాయ్ ఫ్రెండ్స్, మా ఊరిలో గంటలమ్మ జాతరకి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. అంటే మనలో చైతన్యం కలిగించడానికి, నిద్రావస్థ పోగొట్టడానికి, దేవతను ఆహ్వానించడానికి, రాక్షస శక్తులు పోగొట్టడానికి గంట వాయించేటువంటి అమ్మవారు కాబట్టి గంటలమ్మ అని ఆవిడ పేరు అన్నమాట. అమ్మవారి యొక్క దయతోటి మనందరూ కూడా బాగుంటాం. మరి మీరందరూ కూడా కష్టపడి ముగ్గు పెట్టారు. సంక్రాంతి మనవలనే వెళ్ళింది. అన్ని పండుగల్లోనూ ఆ ఒక్కరోజే పండుగ వాతావరణం ఉంటుంది. కానీ నెల రోజులు ముందు నుంచి ప్రారంభమై పండుగ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా రోజుల పాటు ఉండే వాతావరణం, ఆ పండుగ వాతావరణం ఏదైనా ఉందంటే పెద్ద పండుగ సంక్రాంతి కూడా ప్రత్యేకంగా ముగ్గులు అప్పుడే స్పెషల్. రంగవల్లులు అంటారు వీటిని. నెల రోజుల ముందు నుంచి రంగవల్లులు పెడుతూ ఉంటారు. ఈ తెలుగునాట మనం ఏ పల్లెటూరికి వెళ్ళినా కూడా ఏదో పల్లె సొగసుల రంగవల్లి సాక్షి అని ఏ పల్లెటూరు వెళ్ళినా ఈ పక్క వాళ్ళు సగం ఆక్రమిస్తారు, ఆ పక్క వాళ్ళు సగం ఆక్రమిస్తారు. ఇంక రోడ్డు మీద నడవడానికి దారి ఉండదు ఇప్పుడు ఉన్నట్టుగానే. అలా నెల రోజులు ఉంటుందన్నమాట. ఆ అందం ఎప్పుడైనా సరే శ్రమైక జీవన సౌందర్యానికి సమానమన్నది లేనే లేదు అన్నారు. అందం ఎక్కడుంటుంది అంటే ఎక్కడ శ్రమ పడతారో, ఎక్కడ కష్టపడతారో ఆ శ్రమలోనే కష్టంలోనే అందం ఉంటుంది. ఇప్పుడు మీరందరూ కూడా నీట్గా తయారవడానికి చాలా సమయం పడుతుంది, కష్టపడాలి. లేకపోతే సింపిల్ చుట్టు కింద నలిగిన బట్టల కింద ఉంటే బాగుంటుంది కదా. బయటికి వెళ్ళాలి అంటే అలంకరణ కోసం ఎంత కష్టపడాలి, ఆ కష్టంలో అందం ఉంది. ఇల్లు నీట్ గా ఉండాలని ఎంత కష్టపడాలి, లేకపోతే ఎక్కడదో అక్కడే ఉంటుంది. అలా కష్టంలో అందం ఉంది. ఎప్పుడైనా సరే ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ అందం ఉంటుంది. చాలా కష్టపడి శ్రమ పడితేనే ధాన్యం రాజులు మన ఇంటికి వస్తున్నాయి. ఆ పైరు సొగసులు చాలా అందం. ఆ ఆనందంతో ముగ్గులు పెట్టుకుంటాం. ఇందులో కొంత కష్టం ఉన్నది, శ్రమ ఉన్నది. ఆ శ్రమలో మంచి ఆనందం ఉన్నది కనుక శ్రమేక జీవన సౌందర్యాన్ని పెంచుకోండి అని ప్రతి పండుగ కూడా చెప్తుంది. ఆ పండుగల్లోనే ఇప్పుడు గంటలమ్మ అమ్మవారు అంటే ఏమంటారంటే ఈ ప్రతి గ్రామంలో గ్రామ దేవత అంటారు. ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామ దేవతలు ఏం చేస్తారంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉండడం కోసం ఎప్పుడూ కాపలా కలుస్తూ ఉంటుందట. రాత్రులు మనం నమ్మి పడుకుంటాం. అంటే తెల్లారేటప్పటికీ మనకి ఏమీ జరగదు, భద్రంగా ఉంటాం అనే నమ్మకంతో పడుకుంటాం మనం. ఎందుకని అమ్మవారు కాపుకి వస్తుంది కనుక. అమ్మా ఏడాది కొడుకు నువ్వు కాపు వేసావు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నావు. ఈ ఏడాదిలో ఒక్కరోజు మేము రాత్రి మెలుగు తెల్లవారు మెలుగుగా ఉండి నీ సేవ చేసుకుంటాం అని ఒక రాత్రి మెలుగుగా ఉండడమే జాతర. అదే జాగరణ, అదే త్యాగారము అంటే అన్నమాట. ఏడాది కొడుక్కి అమ్మ మనల్ని జ్ఞాపకం వస్తుంది కనుక ఏడాది ఒక్కసారి కృతజ్ఞతగా మనం కూడా అమ్మకి చేసుకునేటువంటి సేవ అదే త్యాగారం. ఈ గంటలమ్మ త్యాగారం సందర్భంగా ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం పెట్టారు, రంగవల్లులు పెట్టారు. దీనికి మరి ఎవరు బాగా వేశారు అని చెప్పడం ఈ న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి మీకు చాలా కష్టమైన విషయం. ఎందుకంటే చూస్తున్నాం అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి. ఇందులో ఇది బాగుంది బాగుండలేని చెప్పడానికి అవకాశమే లేదు. మరి అన్ని బాగుంటే 1, 2, 3 మాత్రమే వేస్తాం ప్రైజులు. అంటే కొన్ని కొలతలు పెట్టుకుంటాం. ఆ కొలతల్లో ప్లస్లు వదిలేసి మైనస్ పాయింట్లు వెతకడం మొదలెడతారు. అన్ని బాగుంటే 1, 2 బాగుంటే టక్కన మార్క్ ఇచ్చేయచ్చు. అన్ని బాగున్నప్పుడు ఏం చేస్తాం, బాగోలేని ఏమున్నాయని చూసుకుంటాం. చూసుకున్న మైనస్ మార్కులు తీసేసి చివరికి అమ్మాయి ఇది మొదటి స్థానము, ఇది 2వ స్థానం, ఇది 3వ స్థానం అని బాబు ఎంత కష్టపడి వీళ్ళు నిర్ణయం చేస్తుంటారో. అంటే బహుమతులు ఎవరికైతే వచ్చాయో వారు మాత్రమే మంచిగా ముగ్గు వేశారని, మిగతా వాళ్ళు ముగ్గులు బాగుండలేదు అని అర్థం కాదు. కాస్త కొడుతున్న ఒక పాయింట్ ఎక్కడో వాళ్ళ గుణం ఉందన్నమాట. వచ్చే సంవత్సరం ఆ గుణం మనం కూడా సంపాదించుకోవాలి అని అనుకోవాలి. మాత్రం అందరూ బాగున్నట్టు, అందరూ బాగా వేసినట్టే, అందరూ వేసిన ముగ్గుల పోటీలో పాల్గొనడమే మీకు చాలా గర్వకారణం కనుక అందరికీ కూడా అభినందనలు అంతాయి. చాలా ప్రజలు పెట్టారు, కేవలం 1, 2, 3 మాత్రమే లేవు. ఇక్కడ చాలా ప్రజలు పెట్టారు కనుక ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ ఏదో రూపంగా బహుమానాలు ఉంటాయి. మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో జయము కలుగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఉగాది తర్వాత శ్రీరామనవమి వస్తుంది కదా, అప్పుడు కూడా ముగ్గుల పోటీలు ఉంటాయి కాబట్టి అందరూ సంసిద్ధంగా ఉండండి. ఇప్పటికీ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అబ్బో ఏంటి మొత్తం ముగ్గుల ఉద్యమం పెట్టారా ఇంటికి. ఉగాది నాడు బస్ స్టాండ్ దగ్గర ఉన్న అమ్మవారి గుడి దగ్గర కూడా ముగ్గుల పోటీలు ఉంటాయిట. ఇంకా చూడండి, ముగ్గులు శుభ్రంగా ముగ్గుల పోటీలు బాగా నేర్చుకుని ఎవరిని ముగ్గులోకి లాక్కండి, కానీ ముగ్గుల పోటీలు మాత్రం బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
మరి ఇప్పుడు రామాలయం ధర్మకర్త మరి తంబు ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అక్కలకి చెల్లులకి అందరికీ నమస్కారం. మీరు ఎంతో కష్టపడి ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల్లో ఒకరికి బాగా వేశారు, ఒక వేయలేదు అన్న ఉద్దేశం లేదు. ఇక ఏ ముగ్గు చూసినా ఒకేలాగా ఉంది కాబట్టి ఈ పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని ఎవరికి బహుమతి వచ్చినా నాకు రాలేదని చెప్పి మీరు నిరుత్సాహపడవద్దు. మళ్ళీ మనకి వచ్చే శ్రీరామకి ఇవే ముగ్గులు పోటీలు పెట్టుకుందాం. దాంట్లో ఖచ్చితంగా నెగ్గాలని నేను ఆశిస్తున్నాను. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే ప్రసాద్ గారు లీలా ప్రసాద్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ టైం బెటర్ నాకు 2 పోటీలు ఉన్నాయి, మీకు ఏం పర్లేదు, తగ్గేదేలే, చూపిస్తారు అప్పుడు. ఓకేనా? మరి ఇప్పుడు మన కౌన్సిలర్ గారు కూడా మల్లాడి శాస్త్రి గారు ఉన్నారు, వారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు 4వ వార్డు గంటలమ్మ అమ్మవారి ఉత్సవాన్ని చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వార్డు ప్రజలందరికీ 4వ వార్డు ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముగ్గులందరూ కూడా చాలా బాగా వేశారమ్మా. ఇదే ఫస్ట్ టైం మనం ఇందులో 4వ వార్డులో వేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం ఇంతవరకు ఏనాడు ముగ్గులు వేయడం అనేది లేదు. ఇదే ఫస్ట్ టైం జరిగింది కాబట్టి అందరూ బాగా వేశారు. కాకపోతే ఫస్ట్ చిన్న గారు కూడా శ్రీరామకి ఏంటి ఉగాదికి ఏంటి అలాగే వెళ్తామన్నారు. కాబట్టి ఇలాగ ఎన్నో కార్యక్రమాలు మనం వార్డులో చేసుకోవాలండి. వార్డు ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ అందరికీ మరీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ చంద్రబాబు గారు. మరి ఈ రోజున ఈ గంటలమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వంట క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి బీఆర్కే ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సౌజన్యంతో దాని చైర్మన్ మరి శ్రీ బొమ్మిడి రవి శ్రీనివాస్ గారు ఈ అంటే ఈ గిఫ్ట్లన్నీ కూడా వాళ్ళే స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఆయన వారిని బొమ్మిడి రవి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గంటలమ్మ వారి ఉత్సవానికి విశిష్ట అతిథిగా ఉన్నటువంటి మాజీ మిత్రుడు ప్రసాద్కి, మా మిత్రుడు మల్లాడి కృషి వైఫ్ కాశ్మీర్ గారికి, డాక్టర్ రాజ్యలక్ష్మి గారికి, అన్నపూర్ణారి గారి పదవి గారికి, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అక్కచెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఈ కార్యక్రమంలో ఏదైనా ప్రైజ్ రాకపోయినా కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పెద్దలు చెప్పారు ముగ్గులు కార్యక్రమం, ఇది వల్లి కార్యక్రమం, రంగవల్లిక ఇది ప్రత్యేకమైన స్త్రీల రంగం అన్నా కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. ఈ రంగం మీదే, ఇందులో విజేతలు కూడా మీరే. అంటే ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అందరికీ కూడా అందరూ కూడా నేను ఏమనుకుంటానంటే మీరందరూ ఒక మ్యాథమెటిషియన్ రామానుజన్ శ్రీనివాస్ అని ఉంటారు. వారికి వీరందరూ కూడా వారి శిష్యులుగా నేను భావిస్తూ ఉంటాను. ముగ్గులు పెడతా ఉంటారు. చిన్నప్పుడు మా చెల్లి ముగ్గులు పెడుతుంటే నేను చూస్తూ ఉండేవాడు అనమాట. ఏంటో చూసి చుక్కల కింద పెట్టేవారు, క్యాలిక్యులేటర్ లేకుండా లెక్కలు వేసేయడం ఏంటో తెలిసేది కాదు. ఒక మ్యాథమెటిషియన్స్ లాగా ముగ్గు వేసేవారు. తర్వాత ముగ్గు వేయడం నేర్పమని అడిగితే ఎప్పుడైనా ఈ రోజుల్లో ముగ్గు నేర్చుకునేవాళ్ళు తక్కువైపోయారు. ముగ్గు వేయమని అడిగితే మా అమ్మమ్మ ముగ్గు వేయడం అడిగితే అలా కాదు, ముగ్గు వేయడం కాదు, 9 కుక్కల ముగ్గులో స్టాప్ చేయాలి అని చెప్పంటే 9 సెంటిమెంట్ లక్కీ నెంబరా అని నేను అడిగితే కాదురా బాబు 9 కుక్కలంటే నవగ్రహాలకు కూడా సంబంధించి పెద్ద ఉన్నారు చెప్పాలి గురించి. అంటే ఒక్క ముగ్గుతోటి నవగ్రహాలను కూడా
కష్టం చేసేంత పవన్ మీకు కాబట్టి నిజంగా భగవాన్ ఇంట్లో పండుగ గురించి చెప్పగానే అంటే రెండు ఆలోచన లేకుండా మన ఎడ్యుకేషన్ సంస్థని చేద్దామని చెప్పి చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పనిసరిగా జాయింట్ సెక్రటరీ తోట భారతీ గారికి, మెంబర్ తోట అవిని గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి చెప్పాలి జడ్మెంట్ ఓకేనా? జడ్మెంట్ రెడీగా ఉన్నారా? చెప్పమంటారా? దీని ముందు ఒక 2 మాటలు నేను చెప్పాలి, కొంచెం ఓపిక వెళ్ళండి. మీ అప్పుడే మీ ఇంత చిన్నప్పుడు చేస్తే మన ముగ్గే బాగుంది అనుకుంటే ఎక్కడ ముగ్గు కన్నా ఇప్పుడు అవునా కదా? మనకే ట్రై చేస్తే గాల్లో అలా తేలిపోతాం, గాల్లో తేలిపోతున్నట్టుంది అన్నట్టు అలా తేలిపోతా ఉంటాం. కానీ మన ఎదుటి ముగ్గు కూడా బాగుంటుందని మనం ఎప్పుడూ అనుకోవాలి. ఓకేనా? తర్వాత నాకు పెద్ద అయిన తర్వాత నాకు ప్రైజ్ రాకపోతే అప్పుడు చిన్నప్పుడు అనుకునేదాన్ని, అమ్మ ఈ జడ్జెస్ ఏదో మొత్తానికి రాజకీయాలు చేసేసారు, నాకు ప్రైజ్ ఇవ్వకుండా వేరే వాడికి ఇచ్చారు, నిజంగా నేను ఇంత బాగా వేశాను, నాకు ఇవ్వకుండా వేరే వాడికి ఇస్తారా అని చెప్పి కారాల మీద నూరేసేదాన్ని. కానీ పెద్ద అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నా ముగ్గులో తప్పు ఉంది కాబట్టి నాకు ప్రైజ్ రాలేదు, ఎదుటోళ్ళ ముగ్గు బాగుంది కాబట్టి ప్రైజ్ వచ్చిందని పెద్ద అయిన తర్వాత నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మీరందరూ బాగా వేశారు. నేను ముగ్గులో 3 పాయింట్లు చూస్తామమ్మా. ఒకటి కోత చూస్తాం, మీకు కోత ఏ విధంగా వేశాను చూస్తాం. ఓకే, నీట్నెస్ చూస్తాం, అందంగా ఉందా లేదా, నీట్ గా ఉందా లేదా అని చెప్పి చూస్తాం. కలర్ కాంబినేషన్ చూస్తాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు ఏమైపోయిందంటే, ముగ్గులు పోటీ అనగానే డిజైన్లు ఎక్కువైపోయినాయి, ముగ్గులు తక్కువైపోయినాయి. అంటే చుక్కల ముగ్గులు తక్కువైపోయినాయి, డిజైన్లు ఎక్కువైపోయినాయి. కానీ ఈ రోజు నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. భగవాన్ చెప్పారు. యాక్చువల్గా అయితే నా రిస్ట్రిక్షన్స్ నేను ఎక్కడ జడ్జిమెంట్కి వెళ్ళినా కూడా ముగ్గులుగానే వెయ్యాలి, చక్కగా రాతి ముగ్గుతో వెయ్యాలి, చక్కగా మెలికి తిప్పుతూ వెయ్యాలి, చుక్కలు పెట్టి వెయ్యాలి అని చెప్తాను. అంతకన్నా అందమైన ముగ్గు ఎక్కడైనా ఉంటుందా చెప్పండి మీరు? ముత్యాల ముగ్గు సినిమా చూశారు కదా, ఎంత బాగుంటుంది. చక్కగా ఆ రాతి ముగ్గుతో తెల్లగా వేస్తే దాన్ని కలర్స్ వేసుకుంటాము. కానీ ఈ రోజు అందంగా కనిపించాలి అంటే మరి డిజైన్స్ వచ్చేసినాయి. కానీ ఇక్కడ మీరు ఫస్ట్ టైం 4వ వార్డులో ఫస్ట్ టైం పెడుతున్నారు కాబట్టి ఇక్కడ మేము రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. మీరు ఏ విధంగా వేసినా కూడా మేము ఓకే అనుకున్నాము. కానీ ఒక్కడే వెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీలో కళాత్మకత ఉంది, అది మళ్ళీ ఇంకొకరికి డిస్టర్బ్ చేయకూడదు, మీ చేతితో మీరే వెయ్యాలి అని చెప్పి పెట్టడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఈ రోజున మరి నేను చదువుతున్నాను. ప్రైజెస్ చాలా ప్రైజులు ఉన్నాయి, అన్ని కూడా మరి రవి శ్రీనివాస్ గారు బొమ్మ, రవి శ్రీనివాస్ గారు సౌజన్యంతో ఇవన్నీ మీ ముందుకు వచ్చినాయి. ఓకే, పార్టిసిపేట్ చేసుకోవడం కూడా పార్టిసిపెంట్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, ఫోర్త్ కూడా ఉందండి. ఫోర్త్ 2, ఫిఫ్త్ 2. ఓకే, ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, థర్డ్ ఒకటి. ఫస్ట్ ఏంటి? ఎలక్ట్రిక్ కుక్కర్. సెకండ్ వచ్చి ప్రెషర్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఓకే, థర్డ్ వచ్చి ఐరన్ బాక్స్. ఇంకా ఫోర్త్ మీకు ప్యాన్స్, మిల్లర్ ప్యాన్స్ ఉన్నాయి, 2 ప్యాన్స్ ఉన్నాయి, బటర్ఫ్లై ప్యాన్స్. ఓకే, ఫిఫ్త్ ఇక్కడికి వచ్చింది. ఓకే, క్లాసికల్ 2 ఉన్నాయి. ఫిఫ్త్ తర్వాత 6th 4 వచ్చినాయి. 6th ప్రైజెస్ ఎవరిని మేము డిసప్పాయింట్ చేయట్లేదు. ఎందుకంటే హాఫ్ మార్కు, 1/4 మార్కు నేరోలో పోయింది. అందరూ చాలా బాగా వేశారు. ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో కొందరు కానీ. ఓకేనా? మమ్మల్ని పిలిస్తే అప్పుడు నేను కూడా జడ్జిమెంట్ ఇస్తాం. ఓకే, సరే లాస్ట్ నుంచి వస్తున్నాను, 6th నుంచి వస్తున్నాను.
సిక్స్త్ ఎవరు వచ్చారో చూద్దాం. సిక్స్త్ నలుగురు వచ్చారు. ఓకే, సిక్స్త్ లో మోకా తులసి నంబర్ 8. సిక్స్త్ ఆరో ప్రైజ్ నలుగురికి వచ్చింది. ఆరో ప్రైజ్ నలుగురికి వచ్చింది. మోకా తులసి. కనపడతలేదండి. సిక్స్త్ ప్రైజ్ అని ఫస్ట్ 8వ నెంబర్ కి మోకా తులసి. ఓకే, 14వ నెంబర్ ఎవరమ్మా? 14 నెంబర్ కొల్లా మరియా. అంటే బాబోయ్ అన్నారు. ఏం ఇష్టం, ఏం క్యాటరింగ్. అంటే తనకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. ఓకే, సిక్స్త్ లోనే నెంబర్ 20 మూపతి వసంత. చిన్న మటుకు చూసామండి, ఒక్కటే వేసింది. లాస్ట్ మటుకు ఇంకొక తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంది, కానీ మొత్తం ఒక్కటే వేసింది. చాలా అమ్మాయి మంచి ఫ్యూచర్ అండి. ఇంకొకటి 6వ ప్రైజ్ లో 4వ వాడు తిరుమాని దేవి. 35 నెంబర్ తిరుమాని దేవి. ఓకే, ఇప్పుడు 5వ ప్రైజ్ కొద్దాం. 5వ ప్రైజ్ లో ఇద్దరు వచ్చారు. నెంబర్ 16 ఎవరు? 16 ఆర్ హాసిని. ఓకే, ఫిఫ్త్ లో 2వ ప్రైజ్ 27 కల్లాటి చంద్ర. మీరు వెనకొచ్చానమ్మా, కొంచెం వెనక్కి జరగండి. కొంచెం ఇంకా వెనక్కి ఇంకా వెనకొచ్చానమ్మా. ఫోర్త్ 2 ప్రైజెస్. నెంబర్ 1 ఎవరు? 1 బాక్స్ నెంబర్ 1 వెనకొచ్చానమ్మా. మాళవిక. మా మాళవిక నా పేరు. ఓకే, వెరీ గుడ్. ఓకే, తర్వాత 4th ప్రైజ్ లోనే తర్వాత నెంబర్ 19 కొల్లాటి అంజలి కుమారి. నెంబర్ 9. ఇప్పుడు ఎన్ని ప్రైజెస్ ఉంటుంది? 3. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎవరికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక్క మాట చెప్పండి చాలు.
మైక్ లేకుండా చెప్తున్నారు మీరు, ఇంకా మైక్ ఎందుకు? కానీ ఈసారి మటుకు అందరికి ఇది మామూలుగా ఇది ఫస్ట్ టైం కాబట్టి అందరికి వీలుగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం బట్టి అన్ని రకాలుగా చూసుకొని ఈ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థర్డ్ ప్రైజ్ గోస్ టు నెంబర్ 31 31 సంగాని ప్రణీత. Hearty congratulations. Okay, second prize goes to 3, 2, 1 number 22 Nagajyoti. Number 22. Hearty congratulations. ఇంకా ఫస్ట్ ప్రైజ్ గోస్ టు 10, 9, 8, 7. ఓ అందరికి తెలిసిపోయింది అయితే. 6, 5, 4, 3, 2, 1, 0. నెంబర్ 13 అమ్మాజీ గారు. ఓకే, ఫస్ట్ ప్రైజ్ గోస్ టు. ఆవిడ బాగా డాన్స్ కూడా వేస్తారండి. తిరగదీసేస్తారు డాన్స్, మామూలుగా డాన్స్ వేయరు. ఓకే, అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మరి పార్టిసిపేట్స్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ప్రైజ్ తీసుకుని రావాలి. ప్రైజ్ తీసుకుని రావాలి మినహాయింపు చేసి. ఓకే, రాసి అవును. బంగారి నెక్స్ట్ పేజ్ జ్యోతి. బయటి గారు. నాగలక్ష్మి. నెంబర్ 4 జీ నాగలక్ష్మి. 4 నెంబర్ ఓకేనమ్మా? ఓకే, ఇది జీ వైష్ణవి నెంబర్ 5. జీ వైష్ణవి రామ. ఓకే, వెరీ గుడ్. జీ అఖిల నెంబర్ 6. జీ అఖిల నెంబర్ 6. తిరుమల పావని నెంబర్ 7. ఓకే, మోకా తులసి. సరే, మోకా తులసి నెంబర్ 8. మోకా తులసి నెంబర్ 8. ఏది తులసి? ఏది ప్రైజ్ ఇచ్చారు కదా? ప్రైజ్ ఇచ్చారండి. నాకు ప్రైజ్ ఇచ్చిన రాయలేదు. పల్లాటి దేవినా? పల్లాటి దేవి.
కళ్యాణ్ దేవి తిరుమల జ్యోతి తిరుమల జ్యోతి తాడి దుర్గా తాడి దుర్గా తాడి దుర్గా వాటాడి జామునా నెంబర్ 12 వాటాడి జాము చెప్పాను వాటాడి జాము నెంబర్ 12 అమ్మా అన్నిటి నెంబర్ నీకేనమ్మా ఓకే భగవాన్ గారు రాలేదు ఓకేనా రాలేదు తెమ్మాడి కృప 17 నెంబర్ తెమ్మాడి కృప ఆగు లావణ్య సంగాడి దక్షిత నెంబర్ 18 నెంబర్ ఎవరమ్మా నువ్వా వెరీ గుడ్ కంగ్రాట్స్ అమ్మా ఓకే మళ్ళీ తెద్దాం మళ్ళీ తెద్దాం మళ్ళీ తెయ్యాలి ఆవిడ ప్రైజ్ కాదు మళ్ళీ తెగి రమ్మనండి అమ్మ మీకు ప్రైజ్ ఇస్తున్నానండి మీరు నిజంగా ఎందుకంటే నిన్న చాలా చక్కగా అంటే పోత అటు ఇటుగా అయ్యింది కానీ పెద్ద ఆవిడ చాలా బాగా చేశారు మీకు ప్రైజ్ ఇస్తున్నాను ఓకే ఇది స్పెషల్ ప్రైజ్ మీకు ఆవిడ మల్లితీగని పెట్టారు మల్లితీగని పెట్టారు చిలకలపూడి దుర్గా సరే ఇక్కడేంటి దక్షిణ అయిపోయింది ఓలేటి ఉమా ఓలేటి ఉమా ఎవరు చిలకలపూడి దుర్గా తర్వాత వాతాడి విజయలక్ష్మి తర్వాత వాతాడి విజయలక్ష్మి
మోతాడు విజయలక్ష్మి. నాటిన జ్యోతి నెంబర్ 32 నాటిన జ్యోతి. బర్రి లక్ష్మి బర్రి లక్ష్మి అమ్మ లేరా? బొడ్డు ప్రభావతి నంబర్ 29 లేరా? బొడ్డు ప్రభావతి. పప్పాడి సోని ఎందుకు ప్రైజ్ ఇవ్వండి? పప్పాడి సోని కమా. పప్పాడి సోని అయిపోయింది. ఇంకా ముగ్గురు ఉన్నారు భగవాన్. బరి లక్ష్మి రాలేదు. నలుగురు ఉన్నారు ఇంకా. ఒక్క నిమిషం అండర్లైన్ చేస్తున్నాను నేను. అండర్లైన్ చేస్తున్నాను నలుగురికి. ఓకే అండర్లైన్ చేసి లేఖన ఎవరమ్మా? లేఖన నువ్వా నాన్న? ఫోటో తీసుకోండి ఓకే. నెక్స్ట్ చింతా శ్రావణి 24వ నెంబర్. చింతా శ్రావణి చేసి ఓకే నీకు ప్రైజ్ ఇస్తామమ్మా. మళ్ళీ 4 బాక్స్ వస్తాయి. ఓకే తర్వాత పల్లాటి చంద్రిక 25వ నెంబర్. ఓకే తర్వాత బరి లక్ష్మి ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. రవి శ్రీనివాస్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.